వరుణ్ చక్రవర్తి ప్రశంసల వర్షం కురిపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తనను చక్కగా ఉపయోగించుకున్న రోహిత్ ఆల్ టైమ్ గ్రేటర్ కెప్టెన్లలో ఒకరిని వరుణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన బౌలింగ్ శైలి, మైదానంలో తన స్థానం గుర్తించి రోహిత్ కు చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకుని సమయోచితంగా మేనేజ్ చేశారని వరుణ్ కొనియాడారు. ఒక మంచి కెప్టెన్ ఆటగాళ్ల బలం, నైపుణ్యాలను అర్థం చేసుకుని వారిని చక్కగా ఉపయోగించగలగాలి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అచ్చం అలాగే చేయగలుగుతున్నారని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తనను బాగా మేనేజ్ చేసే విధానం గురించి మాట్లాడుతూ పవర్ ప్లేస్ లో 2 ఓవర్లు, చివర్లో 2-3 ఓవర్లు, మిడిల్ ఓవర్లలో వికెట్ అవసరమైనప్పుడు నేను బౌలింగ్ చేశాను. ఇదే నా బలం అని రోహిత్ కి చెప్పాను. ఆయన మరో మాట మాట్లాడకుండా అర్థం చేసుకున్నారు. నిజమైన లీడర్ అంటే అలాంటి వారే అని వరుణ్ తన అనుభవాన్ని వెల్లడించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో విజయాలు సాధించింది. యువ ఆటగాళ్లను సమర్థంగా మేనేజ్ చేయడం, వారిపై నమ్మకంతో బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఆదేశాలు ఇవ్వడం అతని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. ఇక వరుణ్ చెప్పిన ఈ విషయాలు రోహిత్ లీడర్స్ పై మరింత స్పష్టత రోహిత్ శర్మ ఆల్ టైమ్ గ్రేటర్ కెప్టెన్ లో ఒకరిని వరుణ్ ప్రశంసించడంతో పాటు సీనియర్ల నుంచి ప్రోత్సాహం పొందడం ఎలా ఉంటుందో వివరించాడు. ఇక రోహిత్ మైదానంలో ఎంత శాతంగా ఉంటాడో, ఆటగాళ్లను ఎలా ప్రేరేపిస్తాడో ఈ కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. వరుణ్ ప్రసంగం ఎప్పుడు క్రికెట్ ప్రేమికులలో చర్చనీయాంశమైంది. ఒక కెప్టెన్ తన ఆటగాళ్లను అర్థం చేసుకుని వారి బలాలను ఉపయోగించుకోవడమే గొప్ప విజయాలకు కారణమని ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. ఇక రోహిత్ కెప్టెన్సీలో మరెన్నో విజయాలు చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.